1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ, భార్య భర్తల్లో కొంతమంది భర్తలు భార్యల్ని బిడ్డలాగా చూసుకుంటారమ్మా, నిజంగా. అలాగే భార్య కూడా తన భర్తని కొడుకులాగా చూసుకుంటారు. కొంతమంది పక్కకు ఇది బాగా చక్కగా ఎవరికైనా హ్యాపీని ఇచ్చే, చూసే వాళ్ళకే చాలా సంతోషం వేస్తుంది, కుళ్ళుకునే వాళ్ళకు కళ్ళెర పడతాయి, అది వేరే యాంగిల్. ఇంకొక రకం ఉంటారు, భర్త బంగారం లాంటి భర్త ఉండి భార్యని బిడ్డలాగా చూసుకొని చదివిచ్చి అంత ఒక స్థాయికి తీస్తే, కొందరు వాళ్ళు మనం ఎన్నో చూసినాము, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఇటు భర్తను వదిలేసుకుంటారు. కానీ ఇలా అంటే 2 టైప్స్ ఉంటారు భార్య భర్తలు. ఇప్పుడు మనం ఫస్ట్ నేను మీకు ఒక వీడియో పంపించినప్పుడు అది చూసి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చిందమ్మా. నిజంగా ప్రతి ఇంట్లో ప్రతి ఆడదానికి ఇలాంటి భర్త కావాలి, అంత ప్రేమించి భర్త కావాలి అంటే అందరూ ఏ పూర్వజన్మ నిజంగా ఎన్ని పూజలు చేసిందో, బంగారం పువ్వులతో అందరూ అంత మంచి హస్బెండ్ దొరికారు అని అనుకుంటారండి. నిజంగా ఇప్పుడు మనం చూసిన వీడియోలో కూడా ఆమెకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది భార్యకు. ఆ భర్త ఆ భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అంటే ఇంకా ఆయనకు ప్రపంచం అనేది లేదు. ఎందుకని అంటే నన్ను నమ్ముకొని తన ఇంటి పేరు మార్చుకొని తన ఆహారం అలవాట్లు మార్చుకొని కన్ని పెంచిన తల్లిదండ్రులను వదిలేసి నన్ను నమ్మి నా ఇంటికి వచ్చింది. సో తన పేరు కూడా మార్చుకుంది కదా, పుట్టినప్పటి నుంచి ఉన్న పేరు మార్చుకుంది, తల్లిదండ్రులను వదిలేసింది కదా, వాళ్ళందరినీ వదిలేసి నా దగ్గరికి నన్ను నమ్ముకొని వచ్చింది. కాబట్టి భర్తగా నా శ్వాస ఉండేదాకా చూడాల్సిన బాధ్యత ఈమెను ఎటువంటి కష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత నాదే అనుకున్నాడు ఆ భర్త. అలాగే ముఖ్యంగా మనం ఒకటి చెప్పుకోవాలి, మామూలుగా డెలివరీ అయిన తర్వాత భార్య ఫిజికల్ గా మారిపోయింది అని చెప్పి ఆ వంకతో ఎంతో మంది మామూలుగా అంటూ ఉంటారు కదా, భార్య పెళ్ళైపోయినాక ఒక బిడ్డలు కనుక వేంది ఇలా ఉన్నావు అందుకే నేను ఇంకొకరికి అనే రోజుల్లో ఈ పర్సన్ మాత్రం చూడాలి. అంటే భార్యకు అనారోగ్యం పాలైనా లేకపోతే డెలివరీ అయ్యి ఒక 2 నెలలు 3 నెలలు పుట్టింటికి వెళ్ళినా కూడా వీళ్ళ వేషాలు వీళ్ళు వేస్తారు. అలాంటి మనుషులు మగవాళ్ళు ఉన్న సమాజంలో ఇలాంటి అతను చాలా ప్రాణంగా ప్రేమించాడు భార్యను. ఆమెకు అనారోగ్యంగా ఉంటే కంటికి రెప్పలాగా చూసుకున్నాడు అతను. ఆమె కిడ్నీ ప్రాబ్లం వస్తే ఇతను ఒక కిడ్నీ ఇచ్చాడు ఆవిడకి. అంటే అంత ప్రేమగా చూసుకున్నాడట. నాతో అంటే జనరల్ గా ఏమనుకుంటాడు, ఈమెకు అనారోగ్యమైంది, ఇంకా నాకు దేనికి పనికిరాదు కాబట్టి ఈమె దారిని వదిలేసి నా దారిని నేను చూసుకుంటాను అనుకోకుండా, పెళ్ళైన రోజు ఆమెను ఫస్ట్ చూసిన రోజు ఎంత ప్రేమించాడో ఇవాళ కూడా అంతే ప్రేమించాడు అతను. అంతే అఫెక్షన్ గా, అంతే దగ్గర తీసుకొని ఒక సొంత కూతురుని ఎలా చూసుకున్నామో అలా చూసుకున్నాడు. కన్న తల్లిని చూసుకున్నట్టు చూసుకున్నాడు. మళ్ళీ ఆమెకి ఏమైందంటే అనారోగ్యం పాలైన తర్వాత ఆమె జుట్టంతా ఊడిపోయి అంటే క్లీన్ షేవ్ అయిందనమాట. అప్పుడు హస్బెండ్ ఏమనుకున్నాడంటే, నా తల నిండా జుట్టు ఉంది, ఈమెకేమో జుట్టు లేదు, సరే కిడ్నీ అంతా ఇచ్చాను, నేను ఇంకేం చేయలేదని ఆమె బాధపడకూడదు, ఆమె ఎమోషనల్ అవ్వకూడదు, తనను తాను తక్కువ చేసుకొని ఇంకా ఆరోగ్యం పాడు చేసుకోకూడదని తను కూడా క్లీన్ షేవ్ చేసుకున్నాడండి. ఇంకా అలాంటి ఆయనకి మనం ఏం చేయాలంటే ఒక దండం పెట్టడం తప్ప ఏం చేయలేదండి. అంటే ఇంకా మనుషులలో మానవత్వం ఉంది, ఇంకా భర్త ప్రేమించే వాళ్ళు ఉన్నారు, భర్త భార్యను ఒక దేవతలాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అనడానికి ఇది ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది 1 సైడ్ ఆఫ్ ద కాయిన్. సెకండ్ సైడ్ ఏముంటుందంటే, అంటారు కదా, వేషాలు, పిచ్చి వేషాలు, లేనిపోని కోరికలు, సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవడము. అంటే ఇదే సందర్భంలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, అమ్మాయికి చదువు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు చదువు కోసం ఏది చేయడానికైనా ఆమెకు వదిలేయడానికి కూడా తనకు రెడీగా ఉంటుంది. సరే చిన్నప్పుడు అంటే మంచి సంబంధం అని తల్లిదండ్రులు పెళ్లి చేసినప్పటికీ అమ్మాయి 10th క్లాసే చదివితే హస్బెండ్తో చెప్పిందంట ఫస్ట్ రోజు, నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి, మీరు నన్ను ఇదొక్కదానికి నన్ను అలౌ చేయండి. అంటే పర్వాలేదు, నేను ఎట్లాగా చదువుకోలేదు, నాకు చదువుకుండే వాళ్ళంటే చాలా ఇష్టము, కాబట్టి నువ్వు ఎంత చదువుకుంటావో అంత చదువుకోమని ఆమెను అన్ని విధాలా సపోర్ట్ చేశాడు. చేసిన తర్వాత ఆమెకు మంచి జాబ్ వచ్చిందండి. జాబ్ వచ్చింది, చక్కగా స్థిరపడింది. సో ఫస్ట్ ఎవరు సంతోషపడతారు? హస్బెండే సంతోషపడతాడు కదా. ఈమె కూడా అంతనే సపోర్ట్గా ఉండాలి, మా వారి వల్ల నా కోరిక తీర్చుకున్నానని ఉండాలి. కానీ అలా కాకుండా ఏమైందంటే రివర్స్ గేర్లో
ఆమె ఏం చేసిందంటే ఆమె చదువుకునేటప్పుడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 10th క్లాస్ చదివినప్పుడు ఉండే ఒక ఫ్రెండ్ ఈమెకు అక్కడ దొరికినప్పుడు అడిగింది. ఇంకా ఉంటాయి కదా, ఇట్లాంటివే ఉంటాయి కదండి పరమార్శలు. పెళ్ళయిందా? అయింది. అప్పుడే పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నా. అదేంటి నీకేం కర్మ పట్టింది, ఇంకా నువ్వు ఇంత బాగున్నావు అంటే మగవాళ్ళు ఆడవాళ్లను తన వైపు తిప్పుకోవడానికి ఇదొక మార్గం అంతే కదా, ఒక బిస్కెట్ వేస్తారా అనమాట. ఇంత అందంగా ఉన్నావు, అదేంటి నువ్వు అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నేను నీకోసం ఇంత వాడికి పెళ్ళయిందో చచ్చిందో మనకు తెలియదు, నేను అసలు పెళ్ళే చేసుకోలేదు, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను అనంగానే ఎవడికి భర్త చేసిన త్యాగము, భర్త తనకు ఎంత సపోర్ట్ చేసింది, ఇవాళ నాకు ఈ జాబ్ రావడానికి, ఇవాళ నేను 4 ముక్కలు నేర్చుకోవడానికి కారణమైంది హస్బెండే కదా అని మర్చిపోయేసి అతనితో పాటు వెళ్ళి ఇంకా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, హస్బెండ్ ఏం చేస్తాడు, ఇలాంటి వాళ్ళే కదా చంపుతారు మరి ఉంటుంది కదండి. అంటే ఆయన ఏం చేస్తా, ఇంకా రాలేదు అంటే నాకు మీరంటే ఇష్టం లేదు, నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఇష్టపడేవాడు ఉన్నాడు కాబట్టి నేను అతనితో పాటు వెళ్ళిపోతున్నా, నీకు నాకు ఏం సంబంధం లేదు కాబట్టి నువ్వు నా జోలికి రావద్దు అని చెప్పేసి అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అంటే నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అన్నప్పుడు, నీ కోరిక నేను చదువుకోవాలండి అన్నప్పుడు ఆమె అంటే ఇష్టం లేకుండానే ఇన్ని రోజులు అతను ఇచ్చేసాడండి. చెప్తున్నా కదా, ఎవరైనా సరే ఈ కాలంలో సహాయం చేసిన వాళ్ళని, మనను జీవితంలో పైకి తీసుకొచ్చిన వాళ్ళను మర్చిపోవడము అంటే ఇలాంటివే జరుగుతుంటాయి. కాబట్టి భార్యాభర్తలు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. సో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం చెప్పిన దానికుంట్లో ఉదాహరణలో ముందు చెప్పిన మగ ఆయన ఎంత భార్యను ప్రేమించాడు, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో నీ కోసము ఎన్నో త్యాగాలు చేసి అప్పులు చేసి సప్పులు చేసి నీ జీవితంలో కోరిక తీరిస్తే నువ్వేం చేసావు, ఆయనను వదిలేసి వెళ్ళిపోయావు. సో ఇందులో ఏది సబబు ఏది కరెక్ట్ అనేది వాళ్ళకే విఘ్నతకే వదిలేయాలండి. కాబట్టి ఎప్పుడైనా జీవితంలో మనకు సహాయం చేసిన వాళ్ళను ఎప్పుడు మర్చిపోకూడదు. ప్లస్ చేసే ముందు మరి ముఖ్యంగా భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని ఉంటాయండి, కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు అనేది ఈ భార్యాభర్తల బంధంలో ఇద్దరు ఒకటి అయిన తర్వాత భార్యకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, భర్తకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. నిజంగా భర్త అంటే నీకు ప్రేమ ఉంటే అవునండి, లేదండి నా పెళ్ళైపోయిందంటే నువ్వు ఎందుకు చెప్పలేదు, ఎందుకంటే ఆయన చేసిన సహాయము, ఆయన నీ కోసం చేసిన సాక్రిఫైస్ అన్నీ మర్చిపోయి ఇవాళ వాడెవరో మూడో వాడు వచ్చేసి నువ్వు రంభవు, నువ్వు ఊర్వశివి, నువ్వు మెరుపు తీగలాగా ఉన్నావు అనగానే వెళ్ళిపోయింది. మరి ఆమె మెరుపు తీగను పుట్టుకుంటే షాక్ కొడుతుందో లేకపోతే మాడిపోతాడో అది ఆడి దగ్గరికే తెలియాలి. మీరు అన్నట్టమ్మా, ఈ కాలంలో ఇలాంటి భర్తలు దొరకడం చాలా అరుదు, చాలా కష్టము. అంటే చేతులారా విసిరేసుకోవడమే, వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకోవడం అంత దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. అంతే కదా మరి. కాబట్టి దయచేసి ఇలా చేసేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, ఏది కరెక్ట్, ఏది మనం చేస్తున్నాము, కరెక్ట్ గా చేస్తున్నామా అనేది ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి, మగవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా.